సార్ సంపత్ రాజు గారు ఏంటంటే శ్రీలక్ష్మి గారికి సర్వీస్ ఇవ్వకుండా ఆవిడ్ని అభయన్స్లో పెట్టి అది వాస్తవమే. ఎందుకనంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగారన్న దీంతో మీరు సహజంగానే ఆ ఐఏఎస్ ఆఫీసర్ని పక్కన పెడుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్ని. కరెక్టే. మరి ఇప్పుడు ఎందు గురించి అంటే ఆవిడ రాజీకి వచ్చారా? మీతో రాజీకి వచ్చి కరుణాకర్ రెడ్డి గారిని పిక్చర్లోకి ఆవిడ ద్వారానే తీసుకురావడం జరిగిందా ఆయన ఆరోపిస్తున్నట్టు? అందరికీ నమస్కారం. సురేష్ గారు అందరికీ నమస్కారం. అదేవిధంగా మన లక్ష్మణరావు గారు చెప్పింది ఏదైతే ఉందో ఒక్క నిమిషం పక్కన పెట్టేద్దాం. శ్రీలక్ష్మి గారి పేరు ఎవరు చెప్పుకొచ్చారు? ఎవరైనా ఇక్కడ భుజాలు దవిడితే ఎవరు భుజాలు దవిడుకుంటున్నారు? ఇక్కడ నారాయణ గారు మొన్న స్పష్టంగా తిరుపతిలో ఒక మాట మాట్లాడారు. టీడీఆర్ బాండ్ల మీద మేము మొట్టమొదటి నుంచి అభియోగం చేస్తూ ఉన్నాం, ఇక్కడ జరిగింది అని చెప్పి తీసుకుంటాము. దాని మీద వేల మందిని మనం విచారించాల్సిన అవసరం లేదు. అక్కడ నీటికి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎంత ప్రైస్లు ఇవ్వాల్సి వస్తే ఎంత ఎక్కువ ఇచ్చారు అనే దాని మీద దాని స్పష్టమైన ఆధారాలు కూడా అన్ని వచ్చినాయి. తొందరలో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉంది, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని చెప్పి నారాయణ గారు ఎప్పుడైతే మాట్లాడొచ్చారో వెంటనే ఇమీడియట్ గా భుజాలు దౌడుకొని ఇమీడియట్ గా శ్రీలక్ష్మి గారి మీద అభియోగం చేశారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఏదైతే మేము మొట్టమొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా టీడీఆర్ బాండ్లు కుంభకోణం జరిగింది. ఒక్క తిరుపతిలోనే 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు టీడీఆర్ బాండ్ల మీద కుంభకోణం జరిగిందని చెప్తా ఉంటే ఏదైనా తెలుగుదేశం పార్టీ చెప్పినప్పుడు ఏదైనా మీడియా ప్రకటించినా లేదా ఏదైనా పేపర్లు వేస్తే పచ్చ మీడియా పచ్చ మాటలు మాట్లాడుతా ఉంది, ఇక్కడ ఏం కుంభకోణం జరగలేదని చెప్పి మాట్లాడింది ఇదే కరుణాకర్ రెడ్డి, ఇదే వైసీపీ పార్టీ పెద్దలందరూ మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ అదే కరుణాకర్ రెడ్డి ఆమె 30 ఏళ్ల సర్వీసులో వేల కోట్ల కుంభకోణం చేసింది, అలాంటి మహిళ నాటకి ఏదేదో ఇంకా అనరాని భాష అంతా అప్పటి మీద మాట్లాడి అభియోగం చేశాడు. అయితే ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ వేల కోట్లు కుంభకోణం చేసే క్యారెక్టర్ గా శ్రీలక్ష్మి గారిని ప్రొజెక్ట్ చేసుకుంటూ అదేవిధంగా ఈ అంతటికి కూడా కుంభకోణానికి కారణం మాకు సంబంధం లేదు, ఆమె ఎవరి మాట విందు, ముఖ్యమంత్రి మాట దళితుని మా మంత్రుల మాట కూడా వినే పరిస్థితి కాదు అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే ఈయన తప్పించుకొని శ్రీలక్ష్మి గారి మీద చెప్తా ఉన్నారు. శ్రీలక్ష్మి గారు భాగవతం కానీ చూసినట్లయితే శ్రీలక్ష్మి గారు గతంలో నేర్చుకున్న బుద్ధి ఏవైతే ఉందో ఆ బుద్ధి ఎట్టు మందగిచ్చిందో తెలియదు, కానీ మళ్ళీ ధనదాహంతో వచ్చిందా లేదా అధికార వ్యామోహంతో వచ్చిందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ ఆయనతో మాట్లాడుకోవడం, ఈయన ముఖ్యమంత్రి హోదాలో సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మళ్ళీ ఆవిడ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆమె వచ్చిన తర్వాత ఎంత గందరగోళం చేసిందంటే అమరావతిలో ఫ్లాట్ల పంపకం 14 చోట్ల ఇవ్వడం, అమరావతి ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడం, అదేవిధంగా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి కొన్ని స్థలాలు పునః పెట్టి డబ్బులు తేవడం లేదా ఋషికొండలో కట్టడం, ఇలాంటి గందరగోళమైన పరిస్థితులన్నీ కూడా శ్రీలక్ష్మి చేత చేయించారు. ఇప్పుడు మళ్ళీ శ్రీలక్ష్మి మీద అభియోగం చేస్తారు. అప్పుడు పచ్చ మీడియా ఏదేదో మాట్లాడుతా ఉంది, పచ్చవాళ్ళు చెప్తే ఏదో చేస్తున్నారు అన్నటువంటి ఇదే భువన కరుణాకర్ రెడ్డి, ఇదే వైసీపీ బ్యాచ్ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? టీడీఆర్ బాండ్లలో చాలా స్పష్టంగా ఎవరు కూడా విచారించాల్సిన అవసరం లేదు. వేల మందిని మొత్తం ఆధారం ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఎందుకంటే లెక్కలతోటి ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా తొందరలో ఏదో చేయబోతున్నారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు తౌడుకొని ఏదేదో మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు. రెండు, కనీసం సంస్కారం లేకుండా ఒక ఐఏఎస్ అధికారిని, అందులో ఆడ మనిషిని కూడా చూడకుండా 11 విద్యులు ఉన్నాయి, 1.5 లక్ష చీరలు ఉన్నాయని చెప్పి మాట్లాడిన ఇదే కరుణాకర్ రెడ్డి నాయకుడు కూడా మాట్లాడు సొంత చెల్లి మీద పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు తీరిపోయిందని. అంటే వాళ్ళ సంస్కృతి ఏ విధంగా దిగజారుతుందంటే ఒక మహిళను చూడరు, చెల్లని చూడరు, ఐఏఎస్ అని చూడరు, ఎట్ట పడితే అట్ట మాట్లాడేసి మనం ఏదంటే అది మాట్లాడద్దు. అధికారులు కూడా తెలుసుకోవాలా ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు వాడుకుంటారు, మనల్ని ఏ విధంగా వదిలేశారు అనేది అధికారులు కూడా తెలుసుకొని అధికారులు కూడా అధికారం ఎంతవరకు ఉందో వాళ్ళ రూల్ ఆఫ్ లా ఎలా ఉందో అంతవరకే చేస్తే బాగుంటది. ఇలాంటి పనికి మాలిన బ్యాచ్ ఏదైతే చెప్పిన మాటల్లో చేస్తే ఇలాంటి వాతావరణం జరుగుతూ ఉంటుంది. అధికారులకి ఎంతమంది అధికారులు ఈ రోజు గత ప్రభుత్వంలో చేసినటువంటి అధికారులు ఈ రోజు ఎంతమంది కేసులు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళంతా తప్పులు చేయించి అధికారుల చేత చేయించి మళ్ళీ అధికారుల మీద నెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీనిలో కరుణాకర్ రెడ్డి కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు. కరుణాకర్ రెడ్డి మీద ఈయన మాట్లాడుతున్నాడు, వేల కోట్లు శ్రీలక్ష్మి మీద కుంభకోణాలు వేస్తున్నాడు. మరి ఎస్టీడీ బూతున్న కరుణాకర్ రెడ్డికి ఈ రోజు 100 కోట్లు ఎక్కడ వచ్చినాయి అంటుందా? అలానే ఏమీ లేదు, కరుణాకర్ రెడ్డికి ఈ రోజు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నా. కాబట్టి ఇక్కడ మాట్లాడే ముందు ఒకసారి తెలుసుకోవాలి. మీరు అందరే అధికారం ఉన్నప్పుడు దాచుకోవడం తప్ప ఏం లేదు. రెండోది ఎటువంటి పరిస్థితుల్లో అందరి పేర్లు బయటకు వస్తాయి.
దానిలో ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఇంకొకటి సురేష్ గారు ఇక్కడ రెండు విషయాలు చూసుకోవచ్చు కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దానిలో. ఒకటి కూడా జరిగింది వాస్తవం, అది అధికారులు చేశారు మేము చేయలేదు అనేది ఒక పద్ధతి. రెండు, నాకేం సంబంధం లేదు, ఏది ఉన్నప్పుడు వాళ్ళ మీద నెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఏది ఏదైనా కుంభకోణం జరిగింది అనేది మాత్రం ఆయన చెప్పదలుచుకున్నాడు, చెప్పేశాడు, అయిపోయింది. చూడాలి ఏం జరుగుతుంది.